ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లును పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎటువంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 26ను ఆమోదించేందుకు అనుమతి కోరతారు. సుప్రీంకోర్టు 7/5/2025న కుట్టువ్యాధి బాధితుల విషయంలో ఎటువంటి వివక్షతకు తావు లేకుండా చేసేందుకు శాసనమును పరిశీలించి తగు నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మున్సిపల్ శాఖకే కాదు, అన్ని శాఖలకు కూడా యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 సెక్షన్ 2 క్లాస్ 26లో అంటువ్యాధులు అంటే లెప్రసీ, చికెన్ పాక్స్, ఇలా 14 అంటువ్యాధుల్ని యాక్చువల్గా దాంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష. వాటిల్ని ఒమిట్ చేస్తున్నాం అధ్యక్ష. మరొకటి, గవర్నమెంట్ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఏదైనా అంటువ్యాధినిగా నోటిఫై చేస్తే దాన్ని కన్సిడర్ చేసేటట్టుగా. అదేవిధంగా కార్పొరేషన్ యాక్ట్ 1955లో సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో ఆర్ ఏ లెప్రసీ అనే యొక్క ఫ్రేజ్ని ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ 1965లో సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 క్లాస్ ఏలో ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 క్లాస్ 6లో ఆర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనే ఫ్రేజ్ని ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా సెక్షన్ 287లో మున్సిపల్ మార్కెట్లలో లెప్రసీ కానీ లేక ఇంకేమైనా అంటువ్యాధులు ఉన్నవారు రాకూడదని, మరియు అక్కడ అమ్మకానికి పెట్టిన వస్తువులను తాకకూడదని యాక్చువల్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో లెప్రసీ అనే పదాన్ని తొలగిస్తూ ఒమిట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా వ్యాధిని నోటిఫై చేస్తే దాని విషయంలో డెసిషన్ తీసుకునేటట్టుగా చేస్తూ ఈ విషయాన్ని సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. ఇది కూడానా? రెండోది కూడా అయిందిగా. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. మంత్రి గారు చిన్న బ్రీఫ్ దీంతో పాటు. అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ టు మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2002-26 be taken into consideration. అధ్యక్ష, క్రెడాయి, నెరట్కో అండ్ డిఫరెంట్ బిల్డింగ్ అసోసియేషన్లు
ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్స్ వేకెంట్ ల్యాండ్కి సంబంధించి యాక్చువల్గా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. అయితే వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రమోట్ చేసేందుకు, అదేవిధంగా ప్లాంట్ కన్స్ట్రక్షన్ను ఎంకరేజ్ చేసేందుకు, నిర్మాణ దశలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, అన్ని వెలువెలలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్పై యూనిఫామ్ మరియు ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ కింది సవరణలు చేయడానికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. భవన నిర్మాణములకు అనుమతి మంజూరు చేసిన తేదీ నుండి స్వాధీన ధృవపత్రం జారీ చేసే తేదీ వరకు, లేదా భవనము పూర్తయిన తేదీ వరకు, లేదా అనుమతి చెల్లుబాటు తేదీ వరకు, లేదా పొడిగించిన చెల్లుబాటు తేదీ వరకు, ఇందులో ఏది ముందైతే ఆ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లో 50%ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అనుమతి లేని బిల్డింగ్స్కి వాటికి ఇది వర్తించదు అధ్యక్ష. దీన్ని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 199 సెక్షన్లో సబ్సెక్షన్ 3 తర్వాత దీన్ని చేర్చమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 1965 మున్సిపల్ చట్టం సెక్షన్ 85లోని సబ్సెక్షన్ 4 తర్వాత దీన్ని చేర్చే విధంగా సభ నుంచి ఐ రిక్వెస్ట్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్ అధ్యక్ష. దీని మీద చిరు చర్చ, లఘు చర్చ. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ఎక్కడి దాకా వెళ్తుందయ్యా నాకు? హైట్ రాదా? కాదండి, అక్కడ ఎవరు లేరని చెప్పి అధ్యక్ష, మీ అధికారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురపాలక